శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మాతా నిమిషాంబికా దేవాలయము, బోడుప్పల్, పెంటారెడ్డి కాలనీ. భక్తుల కోరికలు నెరవేర్చేటువంటి కల్పవల్లిగా ఉన్నటువంటి నిమిషాంబికాదేవి. అయితే సోమక్షత్రియుల కులదైవం, వాళ్ళని నకాశీలు అంటారు, వర్మాస్ అంటారు, వాళ్ళ యొక్క కులదైవం. అమ్మవారు ముక్తాముని, పార్వతీదేవి అంశతో ఉన్నటువంటి ముక్తామిని ఆ సందర్భంలో చేస్తున్నటువంటి యాగాన్ని సంరక్షిస్తున్నాడు. ఆ సంరక్ష సమయం లోపట రాక్షసులు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని భరించలేక తన శిరస్సును హోమగుండంలో ఛేదన చేసుకుంటుండగా అమ్మవారు హోమగుండం ఉద్భవించింది. అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అనతి కాలంలో ఈ హైదరాబాద్ భాగ్యనగర ప్రాంతంలో దేవాలయం నిర్మించాలని చెప్పేసి ఈ యొక్క సోమక్షేత్రులు అనుకోవడం, బోడుప్పల్ ప్రాంతంలో ఈ పెంటారెడ్డి కాలనీలో ఈ స్థలాన్ని కొనడం, సుమారు 500-600 గజాల స్థలాన్ని కొన్నారు. తూర్పు ముఖంగా అమ్మవారిని పెడదామని చెప్పేసి పెడితే ఫోటోలు కాలిపోయాయి. అప్పుడు అమ్మవారిని ఉత్తరాభిముఖంగా పెట్టి పూజ చేశారు. చక్కగా అమ్మవారు ఏంటంటే హోమకుండము నుంచి ఉద్భవించినట్టుగా ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా ఉంది. ఈ అమ్మవారికి నిమిషాంబిక అని రావడానికి కారణం ఏంటంటే ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఢమరుకం ఉంది. సాక్షాత్తు అంబికా పార్వతీదేవి. ఆమె ఎలా ఉంది అంటే సింహవాహనమై ఉంది. సింహం మీద వాహనంగా ఉంది కనుక దుర్గాదేవి అని 2 రూపాలుగా మనం పూజించడం ప్రారంభించాం. ఆ విధంగా పూజిస్తున్నప్పుడు షోడశ రూపిణి అయినటువంటి పార్వతీదేవికి మనస్సులో నిమిషంలో కోరిక కోరుకొని, అందరూ కూడా గమనించాల్సిన విషయం, ఏ దేవాలయంలో నిమిషంలో కోరిక కోరుకోవాలి. నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు పార్వతీదేవి కోసం చేసినప్పుడు పార్వతీదేవి అనుగ్రహమే కాకుండా చక్కగా దుర్గాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మరియు ఈ ఆలయంలో చాలా విశేషం ఏంటంటే ఎప్పుడైతే నీవు ప్రదక్షిణాలు చేస్తుంటావో అప్పుడు విఘ్నేశ్వరుడు మీ యొక్క విషయాలను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు నైరుతి భాగంలో కొలువై ఉన్నాడు. ఆయన యొక్క చూపు మన మీద పడుతుంది. వీళ్ళంతా అమ్మకు ప్రదక్షిణాలు చేస్తున్నారు, వీళ్ళ కష్టాలను నేను నెరవేరుస్తాను, ఎందుకంటే విఘ్నాలకు అధిపతి నేను అని చెప్పేసి మన యొక్క కష్టాలను 21 రోజుల్లో నెరవేరుస్తాడు అని నానుడితో ఉంది. మూడోది, ఇక్కడ జరిగేటువంటి పూజా విశేషాల వల్ల కూడా మనకు వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు మనకి గేట్ అవతలికి వెళ్ళేసరికి కూడా నెరవేరినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలుగా. అలాంటివన్నీ కూడా భక్తులను అడిగి మనం తెలుసుకోవచ్చు. కనుక ఈ దేవాలయంకి వచ్చేటువంటి భక్తులు మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. మరి కోరిక నెరవేరితే ఏం చెయ్యాలి? చక్కగా 108 ప్రదక్షిణాలు చేయాలి. అదేంటండి పనిష్మెంటా? కాదు. మనము నిమిషంలో కోరిక కోరుకున్నాం, మరి మిగతా కోరికలు ఎలా అంటే మన మిగతా కోరికలన్నీ నెరవేరడానికి చక్కగా 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడిని బియ్యంతో నింపాలి. అంతేకాకుండా ఈ దేవాలయంలో విశేషంగా రామస్వామి వారి ఆలయము, సీతారామచంద్రస్వామి వారి ఆలయము, మరియు ఉపాలయాలుగా సాయిబాబా, దత్తాత్రేయుడు, ఈశ్వరాలయము, శివుడు చాలా చక్కని సుందరమైన రూపంలో ఉన్నటువంటి శివాలయము, మనందరినీ రక్షించడానికి నేనున్నానే ఆంజనేయుడు కూడా చాలా కొలువై ఉన్నాడు. ఈ దేవాలయంలో ఇవన్నిటి వల్ల కూడా వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు ఇట్టే నెరవేరుతున్నాయని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్నగా సూక్ష్మంలో మోక్షంగా దేవీ నవరాత్రుల గురించి చెప్పుకుందాం. శరద్ నవరాత్రాలు. దీంట్లో మొదటి రోజు చక్కగా మనము రజిత కవచ అలంకరణ, వెండి కవచాలతోని అలంకరణ చేస్తూ ఉన్నాము. రెండవ రోజు బాలా త్రిపుర సుందరి అవతారము, మూడవ రోజు గాయత్రి అవతారం, నాలుగవ రోజు మహాలక్ష్మి అవతారం, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరి, ఆరవ రోజు అన్నపూర్ణాదేవి, ఏడవ రోజు మూలా నక్షత్రము, సప్తమి,
విద్యార్థుల కోసం సరస్వతి మాత అలంకరణ, సరస్వతి హోమము చక్కగా జరపబడుతుంది. 8వ రోజు దుర్గాష్టమి, 9వ రోజు మహార్నవమి మహాకాళి, 10వ రోజు విజయదశమి విజయేశ్వరి రాజరాజేశ్వరి రూపాల్లో అమ్మవారు చక్కగా దర్శనమిస్తారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వట్టప్పుడు 16 ప్రదక్షిణాలు చేసి కోరుకున్నాం, కానీ ఈ నవరాత్రుల్లో 9 రూపాల్లో వివిధమైనటువంటి రూపాల్లో అమ్మవారు ఉంటుంది కనుక ఏ రూపం మనల్ని కరుణిస్తుందో తెలియదని 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చాలా విశేషంగా ఉంటారు. వాళ్ళకి ఒక దృఢమైన నమ్మకం తప్పకుండా మేము విజయం పొందుతున్నామని. కావున దసరా రోజు సాయంకాలం 6 గంటలకి ఇక్కడ శమీ వృక్ష పూజ అంటే జంబీ చెట్టు యొక్క పూజ ఉంటుంది. చక్కగా అందరూ కూడా బంగారం అదే శమీ వృక్షాన్ని అందరూ పంచుకొని చాలా చక్కగా వేడుకలు జరుపుకుంటారు. రోజు కూడా అమ్మవారి ఆలయం కనుక ప్రతినిత్యము 9 రోజులు మహర్నవమి వరకు రోజు చండీ హోమం అనే కార్యక్రమం కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. విజయోస్తు, అఖండ విజయ ప్రాప్తిరస్తు, పునర్దర్శన ప్రాప్తిరస్తు, మాతా పరిపూర్ణతానుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. బోల్ జగదంబ విశ్వపాలని మాతాకి, మాతా నిమిషాంబ మాతాకి.